Hi friends, I am Prakasham, teaching Hindi. Today topic is Hindi కహాని ఈమాన్దార్ లకడహార్. అంటే ఏంటంటే హిందీ స్టోరీని మనం ఈ స్టోరీని తెలుసుకుందాం. లకడహార్, ఈమాన్దార్ లకడహార్. ఈమాన్దార్ అనగా నమ్మకస్తుడు, లకడహార్ అంటే కట్టెలు కొట్టుకుని జీవించేటువంటి ఒక వ్యక్తి. ఈ స్టోరీ ఒక మోరల్. ఇలాంటి స్టోరీని తెలుసుకుని ఆ స్టోరీని మనం ఓన్గా చెప్పగలగాలి. చెప్పిన తర్వాత అది తప్పులు వస్తాయి, తప్పులు వచ్చినా మరేం పర్వాలేదు, నేర్చుకోవడం ముఖ్యం. హిందీ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ఈ కథలు ఉపయోగపడతాయి. ఎందువల్లంటే చిన్న కథలు, మోరల్ స్టోరీస్ వినడానికి ఆనందంగా ఉంటాయి. అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని మెల్లిమెల్లిగా తెలుసుకుని అభ్యాసం చేసుకుంటూ మనం హిందీ మాట్లాడడానికి ఇవి ఉపయోగపడతాయి. రెండవసారి మనం చూద్దాం. హిందీ కహాని ఈమాన్దార్ లకడహార్. ఈ ఈమాన్దార్ అనగా నమ్మకస్తుడు, లకడహార్ అనగా ఇక్కడ ఏంటంటే కట్టెలు కొట్టుకుని జీవించేటువంటి ఒక వ్యక్తి అనమాట. చూడండి, స్టోరీ చదువుతాను. స్టోరీ చదివిన తర్వాత మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం ఓన్గా ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం స్టోరీ. చూడండి. ఏక్ లకడహార్ జంగల్ మే నది కే పాస్ లకడియా కాట్ రహా థా. ఒక లకడహార్ అంటే ఒక కట్టెలు కొట్టుకునేటువంటి ఒక వ్యక్తి అడవిలో నది దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఎక్కి లకడియా కాట్ రహా థా. ఒక నదికి వెళ్ళి ఆ నది దగ్గర ఉన్నటువంటి ఆ చెట్టు మీదకి ఎక్కి అక్కడ లకడియా అంటే అక్కడ బ్రాంచెస్ని కట్ చేస్తున్నాడు అనమాట, కొడుతున్నాడు అనమాట. ఓకే, అప్పుడు దేంతో కొడుతున్నాడు? గొడ్డలి. అతని దగ్గర ఒక గొడ్డలి ఉంది. ఆ గొడ్డలితో ఆ చెట్లను నరుకుతున్నాడు అనమాట. చెట్టు కొమ్మలు నరుకుతున్నాడు, చెట్లను కాదు. అచానక్ ఉస్కి కుల్హాడి గిర్కర్ నదీ మే డూబ్ గయి. అచానక్ అనగా సడన్గా ఏమైందంటే అంటే చేతిలో ఉన్నటువంటి గొడ్డలి జారి నదిలో పడిపోయింది. చేతిలో ఉన్నటువంటి గొడ్డలి జారి నదిలో పడిపోయింది. నదిలో నీటిలో పడి మునిగిపోయిందనమాట. చూడండి, అచానక్ అంటే అకస్మాత్తుగా, సడన్గా ఉస్కి కుల్హాడి అతని గొడ్డలి గిర్కర్ అంటే జారి నది మే డూబ్ అయ్యి నదిలో పడిపోయిందనమాట, మునిగిపోయిందనమాట. డూబ్ అంటే మునిగిపోవడం. లకడహార్ రోనే లగా. అప్పుడు ఈ లకడహార్ ఏం చేస్తున్నారంటే రోనే లగా, అరే నా గొడ్డలు పడిపోయింది, రోజు నేను కట్టెలు కొట్టుకుని ఆ కట్టెలు అమ్ముకొని జీవించేటువంటి వ్యక్తిని, ఆ గొడ్డలు పడిపోతే నేను ఎలా కట్టెలు కొట్టుకోవాలి, నాకున్నది ఒకే గొడ్డలి అని చెప్పేసి ఏడుస్తున్నప్పుడు తబ్ ఉస్కి సామ్నే నదీ సే వరుణదేవ్ ప్రకట్ హోకర్ కహా కి క్యో రో రహే హో. ఎప్పుడైతే ఏడుస్తున్నాడో అప్పుడు వరుణదేవుడు అంటే నదిలోంచి ఒక దేవుడు వచ్చాడనమాట. వరుణదేవుడు వచ్చాడు. వరుణదేవుడు వచ్చి అడుగుతున్నాడు, ప్రకట్ హోకర్ కహా. ప్రకట్ అంటే అక్కడ ఎదురుగా ప్రత్యక్షమయ్యి చెప్పాడు, ఏమనంటే క్యో ఎందుకు, రో రే హో ఎందుకు ఏడుస్తున్నావు. లకడహార్నే కహా దేవ్ మేరీ కుల్హాడి నది మే గిర్ గయి. ఈ లకడహార్నే అంటే కట్టెలు కొట్టుకునేవాడు ఏమంటాడంటే, అయ్యా నా గొడ్డలి మేరీ కుల్హాడి, నా గొడ్డలి నదిలో గిరిగయ్యి అంటే పడిపోయింది, జారి పడిపోయింది. ఓకే, మై కైసే లకడియా కాట్ సకూ. నేను ఏ విధంగా ఈ కట్టెలు కొట్టుకోవాలి, ఏ విధంగా నేను జీవించాలి అని చెప్పేసి బాధపడుతున్నాను అని చెప్పేసి అంటాడు. చింతామంత్ కరో, నీవు చింతించవద్దు, భయపడవలసిన పని లేదు. వరుణదేవ్ నది మే డుబ్కి లగాకర్ ఏక్ సోనేకి కుల్హాడి లాయే. వరుణదేవుడు ఏం చేస్తాడంటే డుబ్కి లగాకర్ అంటే మునిగి ఆ కింద ఒక గొడ్డల్ని, కింద నుంచి నీటిలోంచి ఒక గొడ్డల్ని తీసుకుని చూపిస్తాడు. చూడండి, వరుణదేవ్ నదీ మే డుబ్కి లగాకర్ ఏక్ సోనేకి కుల్హాడి లాయే. సోనేకి కుల్హాడి అంటే బంగారపు గొడ్డలను తెచ్చి అతనికి చూపిస్తాడనమాట. లకడహార్ నే కహా యహ మేరీ నహీ హై. ఈ గొడ్డలి నాది కాదు స్వామి, ఇది నాది కాదు అని చెప్పేసి అంటాడు. వరుణదేవ్ ఫిర్ డుబ్కి లగాకర్ చాందీ వాలి కుల్హాడి లాయే.
వరుణదేవుడు మళ్ళీ క్రిందకి వెళ్ళి డుబుకీలాగా కరెంటు మునిగి మళ్ళీ ఇంకొక గొడ్డలు తెస్తాడు. ఎలాంటిదంటే చాందీవాలి కులహాడిలాయే. చాందీవాలి అంటే ఏంటి? వెండి గొడ్డలి, వెండితో తయారు చేసినటువంటి గొడ్డలను తీసుకొచ్చి అతనికి చూపిస్తాడనమాట. యహీ నహి యహ్ భీ మేరీ నహి హే, కాదు ఇది కూడా నాది కాదు, ఈ గొడ్డలు కూడా నాది కాదు స్వామి అని చెప్పేసి అంటాడనమాట. అంతమే అంటే చివరిగా వరుణదేవ్ లోహేవాలి కులహాడి లాయే. చివరిగా వరుణదేవుడు ఏం చేస్తాడంటే లోహేవాలి, ఆ లోహేవాలి కులహాడి నాట్ అంత, ఇది ఆల్రెడీ చెప్పాను. వరుణదేవ్ లోహేవాలి కులహాడి లాయే. లోహేవాలి అంటే ఇనుముతో తయారు చేసినటువంటి గొడ్డలను తీసుకుని వచ్చి ఇస్తాడు. ఏ బి మేరీ నయ్యే, ఇది కూడా నాది కాదు. అప్పుడు చివరిగా వరుణదేవుడు ఏం చేస్తాడంటే ఖుష్ హోకర్ తీన్ కుల్హాడియా ఉసేదేది. ఆ తర్వాత వరుణదేవుడు ఏం చేస్తాడంటే ఈ బంగారపు గొడ్డలి, ఆ తర్వాత వెండి గొడ్డలి, ఆ తర్వాత ఈ ఐరన్ గొడ్డలి, ఇవి 3 కలిపి అతనికి ఇచ్చేస్తాడనమాట. ఎందువల్లంటే ఇతను చాలా నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఇతను మంచిగా జీవించాలి అనే ఉద్దేశంతో భగవంతుడు అతనికి 3 గొడ్డల్ని ప్రజెంట్ ఇచ్చేస్తాడనమాట. इस कहानी की नीति है कि ईमानदार से रहे तो भगवान हमें भलाई करे. ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే ఇమాన్దారుగా ఉంటే, అంటే నమ్మకస్తుడిగా జీవించినట్లయితే భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తాడు అనేటువంటి మీనింగ్ ఈ పాఠం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఇది ఈ మోరల్. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని పదాలు హార్డ్ వర్డ్స్ ఉన్నాయి, అంటే కష్టమైనటువంటి కఠిన పదాలు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. అండర్లైన్ చేస్తాను చూడండి. ఇక్కడ లకడహార్ అనగా కట్టెలు కొట్టుకునేటువంటి వ్యక్తి లకడహార్. రాసుకోండి వాటి మీనింగ్స్. ఇక్కడ ప్లేస్ సరిపోతుంది కాబట్టి ఇక్కడ అండర్లైన్ చేస్తాను చూడండి. లకడహార్ అనగా కట్టెలు కొట్టుకునేటువంటి వ్యక్తి. లకడియా అంటే కట్టెలు, లకడియా అనగా కట్టెలు. ఆ తర్వాత ఈ లైన్లో అచానక్ అంటే ఏంటంటే అకస్మాత్తుగా, సడన్గా. కుల్హాడి అనగా గొడ్డలి. ఆ తరువాత డూబ్ అంటే ఏంటంటే ఇక్కడ మునిగిపోవడం అన్నమాట. డూబ్ గయి అంటే మునిగిపోయింది అని అర్థం. లకడహార్ కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఆల్రెడీ వచ్చింది. రోనే లగా అంటే ఏడవసాగాడు. రోనే లగా అనగా ఏడవసాగాడు అని అర్థం, ఏడుస్తున్నాడు. తబ్ ఉస్కే సామ్నే నది మే వరుణదేవ్ ప్రకట్ హోకర్ అనగా ఏంటి? ప్రత్యక్షమయ్యి చెప్పాడు. క్యోం రో రహే హో, ఎందుకు ఏడుస్తున్నావు? క్యోం రో రహే హో అంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అర్థం అనమాట. లకడహార్నే కహా దేవ్ మేరీ కుల్హాడి నది మే గిర్ గయి. మేరీ కుల్హాడి అంటే నా గొడ్డలి నదిలో మునిగిపోయింది. గిరిగయి అంటే పడిపోయింది. ఆ తర్వాత మై కైసే లకడియాం కట్ సకం, నేను ఏ విధంగా కట్టెలను కొట్టుకోగలను అని మీనింగ్ వస్తుంది. తరువాత చింతామత్ కరో అంటే చింతించవద్దు. వరుణదేవ్ నది మే డుబ్కీ లగాది, వరుణదేవుడు నదిలో డుబ్కీ లగాది. అంటే డుబ్కీ అనగా ఏంటంటే ఇక్కడ నదిలోకి మునిగి. ఈ సోనేకి కుల్హాడిలాయే, అతను అనగా దేవుడు ఒక బంగారపు గొడ్డల్ని తీసుకుని వచ్చి చూపించాడు అనమాట. లకడహార్నే కహా యహ్ మేరీ నహీ, ఇది నాది కాదు. వరుణదేవ్ ఫిర్ డుబ్కీ లగాకర్, ఫిర్ అనగా మరలా, డుబ్కీ అనగా మరలా మునిగి. ఇక్కడ చాందీవాలి అంటే చాందీ అంటే ఇక్కడ ఏంటి? వెండితో తయారైనటువంటి గొడ్డలి, అంటే వెండి గొడ్డలిని తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఆ తరువాత ఇచ్చాడంటే ఇవ్వబోతాడు అనమాట. యహ్బీ మేరీ నహీ, ఇది కూడా నాది కాదు అంటాడు. ఇక చివరిగా వరుణదేవుడు ఏం చేస్తాడంటే వరుణదేవ్ ఖుష్ హోకర్, అప్పుడు లోహేవాలి అంతమే
వరుణదేవ్ లోహేవాలి డుబ్ కుల్హాడి లాయి, చివరిగా ఐరన్ గొడ్డలను తీసుకొచ్చి, ఇనుము గొడ్డలను తీసుకొచ్చి అతనికి ఇస్తాడనమాట. యాతో మేరీ హై, ఇదే నా గొడ్డలి అంటాడు ఇక్కడ కుల్హాడి, యహీ మేరీ కుల్హాడి హై. తబ్ వరుణదేవ్ నే ఖుష్ హోకర్ 3 కుల్హాడియా ఉస్కో దేది, 3 గొడ్డలని కూడా అతనికి ఇచ్చేస్తాడనమాట. 3 కుల్హాడి అంటే 3 గొడ్డలు. తర్వాత ఉస్సే దేది ఇస్ కహానీకి నీతి హైకి ఈమాన్దార్, ఈమాన్దార్ అనగా నమ్మకస్తుడు, ఈమాన్దార్ సే రహేతో భగవాన్ హమే భలాయి కరే, అంటే నమ్మకంగా ఉంటే, అంటే మంచిగా ఉండి ఇతరులకి సహాయం చేస్తూ నమ్మికగా మంచిగా జీవిస్తే, నమ్మకదారుడై జీవించినట్లయితే భగవంతుడు మనకి భలాయి కరే, అంటే భలాయి అంటే మేలు చేస్తాడని అర్థం. ఇది ఈ పాఠంలో ఉన్నటువంటి మోరల్. ఈ విధంగా కఠిన పదాలు కూడా మనం అర్థం తెలుసుకుంటాము. అర్థం తెలుసుకుని వ్రాసుకుని వీటిని చక్కగా మననం చేసుకుని ఇంకొకసారి మనం చెప్పుకుందాం. ఈ స్టోరీని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు ఏం చేస్తారంటే అభ్యాసం చేయండి, ప్రాక్టీస్ చేయండి, మీకు మీరే చెప్పుకోండి. ఈ హిందీ స్టోరీని తెలుగులో వినండి. తెలుగులో విన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేసి అప్పుడు రేపు ఒక పేపర్ మీద వ్రాసి మీరు ఈ ఇందులో ఉన్నటువంటి స్టోరీని కరెక్ట్ చేసుకోండి అనమాట. ఓకే. ఏక్ లకడహార్ జంగల్ మే నది కే పాస్ లకడియాం కాట్ రహా థా, ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తి అడవిలో నది దగ్గర ఉన్నటువంటి చెట్టు మీద లకడియాం కాట్ రహా థా, నది దగ్గర అంటే అక్కడ పూర్తిగా రాయలేదు, ఎందువల్ల లెంగ్ది అయిపోతుంది, ఎక్కువ పెద్దది అయిపోతుందని చెప్పేసి అక్కడ చెట్టు అని రాయలేదు. ఏక్ లకడహార్ జంగల్ మే నదికి పాస్ లకడియాం కాట్ రహా థా, కట్టెలు కొడుతూ ఉన్నాడు అన్నమాట నది దగ్గర గొడ్డలతో. అచానక్ ఉస్కి కుల్హాడి గిర్కర్ నది మే డూబ్ గయి, అకస్మాత్తుగా అతని గొడ్డలి జారిపోయి నీటిలో అంటే నదిలో పడిపోయిందనమాట. లకడహార్ రోనేలాగా, లకడహార్ కట్టెలు కొట్టుకునే వ్యక్తి అరవసాగాడు. తబ్ ఉస్కే సామ్నే నదీ సే వరుణదేవ్ ప్రకట్ హోకర్ కహా, అప్పుడు అతని ఎదురుగా నది నుంచి వరుణదేవుడు ప్రత్యక్షమయ్యి చెప్పాడనమాట. క్యో రో రహే హో, ఎందుకు ఏడుస్తున్నావు? లకడహార్ నే కహా దేవ్ మేరీ కుల్హాడి నది మే గిర్ గయి హై, నా గొడ్డలి నదిలో పడిపోయింది స్వామి, అందుకు ఏడుస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు చింతామత్ కరో, చింతించవద్దు, వరుణదేవ్ నది మే డుబ్కి లగాకర్ ఏక్ సోనేకి కుల్హాడి లాయే, వరుణదేవుడు నది నుంచి కింద నుంచి డుబ్కి అనగా మునిగి ఒక గొడ్డలిని తీసుకొచ్చి చూపిస్తాడు, బంగారు గొడ్డలిది. అయితే అప్పుడు ఏమంటాడంటే లకడహార్నే కహా యహ్ మేరీ నయ్యే, ఇది నాది కాదు అంటాడు. అప్పుడు వరుణదేవుడు ఫిర్ డుబ్కి లగాకర్, ఫిర్ అనగా మరలా మునిగి ఇంకొక గొడ్డల్ని అంటే చాందీవాలి లకడి చాందీవాలి కుల్హాడి లాయే, చాందీవాలి అంటే వెండి గొడ్డల్ని తీసుకొచ్చి అతనికి చూపిస్తాడనమాట. యహ్ బీ మేరీ నయ్యే నహి, యహ్ బీ మేరీ నహి, ఇది కూడా నాది కాదు. అంతమే అంటే చివరిలో వరుణదేవుడు ఏం చేస్తాడంటే లోహేవాలి కుల్హాడి లాయేతో యహీ మేరీ హై, చివరిగా ఒక ఇనుముతో తయారు చేసినటువంటి ఇనుప గొడ్డలను తీసుకొచ్చి చూపించేసరికి ఇదే నా గొడ్డలి, ఇదే నాది, పడిపోయిన గొడ్డలి ఇదే అని చెప్పేసి చాలా ఆనందపడతాడనమాట గొడ్డలను చూసి. అప్పుడు ఏం చేస్తాడంటే వరుణదేవుడు ఆనందిస్తాడు. నువ్వు చాలా గొప్పవాడివి, చాలా మంచివాడి, నమ్మకస్తుడివి, అబద్ధం చెప్పడం లేదు, నీ గొడ్డలేదో నువ్వే అడుగుతున్నావు, అంతేగాని వేరే గొడ్డలి నువ్వు ఆశపడడం లేదు, దానికి నేను చాలా ఆనందిస్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. అందువల్ల ఈ 3 గొడ్డలు కూడా, ఈ బంగారపు గొడ్డలి, వెండి గొడ్డలి, ఐరన్ ఇనుప గొడ్డలి, 3టిని కూడా నువ్వే తీసుకొని నువ్వు ఉంచుకో అని చెప్పేసి ఆనందంగా అతనికి ఇస్తాడనమాట. ఈ విధంగా ఇస్ కహానీకి నీతి హై కి ఈమాన్దార్ సే రహేతో భగవాన్ హమే భలాయి కరేగా. ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి నీతి ఏంటంటే, కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే ఈమాన్దార్ సే రహేతో అంటే నమ్మకస్తుడిగా జీవించినట్లయితే భగవంతుడు మనకి భలాయి కరేగా,
అంటే భగవంతుడు మనకి మేలు చేస్తాడు అని అర్థము. అది ఈ పాఠంలో ఉన్నటువంటి విశేషత. కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ వర్డ్స్ రాసుకోండి, పదాలు రాసుకోండి. తెలియకపోతే మీరు తెలుసుకుని నాకు అందులో ఉన్నటువంటి ఈ ప్రకాశం వట్టూరి అని చెప్పేసి నా పేరు ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అడిగితే నేను మళ్ళీ వీడియోలో మీకు చెప్పగలను. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.